గత 10 ఏళ్లుగా అబౌట్ 10%, బిట్వీన్ 10 to 13% గ్రోత్ రేట్ ఉంది. తగ్గితే ఇతర కారణాలు, తెలంగాణ కాకుండా జాతీయ కారణాలు, అంతర్జాతీయ కారణాలు కూడా గ్రోత్ రేటు మీద ప్రభావం చూపెడతాయి. అట్లాగే ఉన్నట్టు పరిస్థితుల్లో రెండోసారి కేసీఆర్ గవర్నమెంట్ ఏదో తెలంగాణ మోడల్ డెవలప్మెంట్ అనబోయారు, ఎక్స్పోజ్ కూడా చేశారు దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అని. కానీ దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ఏం పాపులర్ కాలేదు. ఉంటే పంజాబ్, హర్యానా అగ్రికల్చర్ మోడల్ సక్సెస్ అయింది. అట్లాగే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మోడల్ సక్సెస్ అయినాయి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మోడల్ కేరళ సక్సెస్ అయింది. అట్లాగా ఈ 12 ఏళ్లలో తెలంగాణ మోడల్ అంటూ ఒక ప్రత్యేకత సాధించిందేం లేదు. కాబట్టి చేయకుండానే ఒక డిజైన్ చేయబోతే అది ఫెయిల్యూర్ అయింది. ఇది ఒక అంశం. రెండోది, అబౌవ్ 10% గ్రోత్ రేట్ ఉండటం అనేది మొత్తం మీడియా మిడిల్ ఇన్కమ్ స్టేట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకపోయినా అబౌవ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్లో తెలంగాణ ఉంది. ఇప్పుడు వచ్చిన తర్వాత చేసింది ఏందన్నప్పుడు మనకు 10% అబౌవ్ గ్రోత్ ఉండటానికి ముందు రైతులకు కృతజ్ఞత చెప్పాలి. ఈ 12 ఏళ్లలో కూడా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్కటి పూర్తి కాలేదు, అన్ని అట్లనే ఉన్నాయి. తర్వాత గోదావరి మీద ఉపయోగించుకుందాం అనుకున్నటువంటి ఒక్కటి మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ సుమారు ఒక 92,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినటువంటి కాళేశ్వరం ఫెయిల్యూర్ తోటి నెట్ ఇరిగేషన్ పెద్దగా ఇంప్రూవ్ అయింది ఏమీ లేదు. 47 లక్షల ఎకరాలు అన్నారు బోర్వెల్స్ గ్రౌండ్ లెవెల్ మొత్తం లెక్కగట్టి. ఆ తర్వాత 19 లక్షలు అన్నారు, ఆ తర్వాత 12 లక్షలు అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1,00,000 ఎకరాలకే 80,000 ఎకరాలకే దాని ద్వారా సాగైందని అంటున్నారు. సరే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు కాక, కానీ కాళేశ్వరం ఫెయిల్యూర్ తోటి నెట్ రిజల్ట్ అగ్రికల్చర్ ఇరిగేషన్ చాలా మైన్యూట్. దీంతో మనం పంజాబ్ ఇప్పుడు టోటల్ మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ దరిదాపు 28.5 మిలియన్ టన్స్, 29 మిలియన్ టన్స్. దేశం మొత్తం ఉత్పత్తి 340 మిలియన్ టన్స్ అయితే మన ఒక్క రాష్ట్రమే 29 మిలియన్ టన్స్ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దరిదాపు 9% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. జీడిపికి 5% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. దేశ జనాభాలో మనం 2.5%. కాబట్టి ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి కూడా ఆ నిష్పత్తిలో రావడం లేదు, స్కేర్సిటీ ఉంది. రాజకీయ విమర్శలు, రాజకీయాలు ఇప్పుడొద్దు. నేను ఎకనామిక్స్ స్టూడెంట్గా ప్యూర్ ఫ్యాక్ట్సే చెప్తా. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో నెట్ ఇరిగేషను ఈ 2 రకాలైనటువంటి ప్రాజెక్టులు కృష్ణా మీద, గోదావరి మీద పూర్తి అయి ఉంటే ఇవాళ మనం 35 మిలియన్ టన్స్ చేరుకునే వాళ్ళం. దేశంలో నెంబర్ 1 స్టేట్ అని మనమే పిలిపించుకునే వాళ్ళం. ఇది ఈ 12 ఏళ్ల ఇది మిస్ అయినాం. మరి ఈ మేరకు వ్యవసాయ ఉత్పత్తి ఎందుకు పెరిగిందంటే మనం రైతులకు కృతజ్ఞత చెప్పాలి. ఆహార నిశలు శ్రమించి ఏదొచ్చినా ఎదురొడ్డి ఇది జరుగుతూ ఉంది. దీంట్లో ఒక్క మాట చెప్పాలి, ఈ వ్యవసాయ ఉత్పత్తులు ఖచ్చితంగా కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు కానీ, ఇవాళ రేవంత్ రెడ్డి అమలు జరుపుతున్న రైతు భరోసా కానీ కీ ఫ్యాక్టర్ ఉంది. రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేయడానికి మాత్రం ఇవి ఉపయోగపడుతున్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కాబట్టి అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్కు ఖచ్చితంగా రైతాంగం శ్రమిస్తున్నారు. దానికి సరైనటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కనుక మనం ఒక 20 లక్షల ఎకరాలు పెంచుకొని ఉండుంటే అది టాప్ లెవెల్లో ఉండేది. కానీ అయినా 10% గ్రోత్ రేట్ సస్టైన్ కావటానికి మాత్రం అగ్రికల్చర్ ఒక కీ ఫ్యాక్టర్. తర్వాత రెండోది, హైదరాబాద్ ఉండటం వల్ల సర్వీస్ సెక్టర్ యొక్క గ్రోత్ రేట్ యథావిధిగా డామినెన్స్గా కర్ణాటకలో బెంగళూరు ఉంటే ఎట్లా డామినెన్స్ ఉందో హైదరాబాద్ ఉండటం వల్ల తెలంగాణ సర్వీస్ సెక్టారు ఎకానమీలో దరిదాపు అబౌవ్ 60% కాంట్రిబ్యూట్ చేసే స్థితిలో ఉంది. కాబట్టి సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ వల్ల ఇవాళ తెలంగాణ గ్రోత్ రేటు 10 to 13% నడుస్తూ ఉంది. ఇది రెండు కూడా ఇటు రైతాంగం, అటు హైదరాబాద్లో సర్వీస్ సెక్టర్, అది ఐటీ అనివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అనండి, లేకపోతే ఇతర సర్వీస్ యాక్టివిటీస్ అనేకం వచ్చినాయి. కాబట్టి ఈ రెండింటి వల్ల తెలంగాణ ఇవాళ గ్రోత్ రేటు బాగున్నటువంటి స్టేట్లో ఉన్నది. కానీ ప్రయత్నంగా ఆ 10 ఏళ్ళైనా ఈ 2.5 ఏళ్ళైనా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. ఏదో ప్రయత్నం చేస్తారు,
అక్కడ ఒప్పందాలు, ఇక్కడ దాహోల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంకా కేటీఆర్ పోయి చాలా ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చారు. కాంగ్రెస్ వచ్చినాక 2 ఒప్పందాలు వచ్చినాయి. వీటన్నిటి వల్ల మెటీరియలైజ్ అవుతున్నటువంటి స్లో డౌన్ ఉంది, బాగా స్లో డౌన్ ఉంది. ఎందుకంటే ఏంటి కారణం? ఇప్పుడు ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇంత రిసోర్సెస్ ఉన్నాయి, అవైలబిలిటీ. ఖచ్చితంగా పొలిటికల్ అట్మాస్ఫియర్ ఫేవరబుల్గా ఉండాలి. అంటే వచ్చే ఇండస్ట్రియలిస్టులకు నమ్మకం కలగాలి. అంటే సోషల్ సిస్టమ్ కానీ లేకపోతే మరొక సిస్టమ్ కానీ ఇప్పుడు ఉద్యమంలో చూపెట్టినటువంటి ఆవేశం మనం ఇప్పుడు చూపెట్టాం అనుకోండి, ఇండస్ట్రీలు రాకుండా పోతాయి. అవసరం లేదు కదా, అయిపోయింది కదా. తెలంగాణ అందుకే ఉద్యమం జరిగింది, అందుకే అయిపోయాక ప్రగతిలోకి ఆలోచించాలి. కానీ అది అంటే విధానాల మీద చర్చ జరగాలి తప్ప ఫిజికల్ గా అటువంటివి ఇప్పుడు ఉండటానికి వీల్లేదు. రెండోది, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ మిస్ అయితే కూడా ఫారిన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ కానీ రాదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గత 12 ఏళ్లుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వెన్ యూ కంపేర్ విత్ తమిళనాడు ఆర్ గుజరాత్ ఆర్ మహారాష్ట్ర, వీటితో పోల్చినప్పుడు మనం ఇండస్ట్రియల్ గా చాలా ఫార్ బిహైండ్ ఉన్నాం. తర్వాత రెండోది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంటే ఒక రాష్ట్ర అభివృద్ధిలో సస్టైనబిలిటీ ఉంటుంది, అంటే సుస్థిరత ఉంటుంది. ఆ సుస్థిరత మిస్ అవుతాం. ఇంటర్నేషనల్ గా ఐటీ సెక్టార్ల క్రైసిస్ వచ్చింది కనుకోండి, హైదరాబాద్ ఐటీ కూడా క్రైసిస్ అయితే తెలంగాణ వెనకబడిపోద్ది. కాబట్టి ఆ సుస్థిరత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వల్ల వస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వచ్చిన చైనా ఎందుకు తట్టుకుందంటే అన్నిటికన్నా స్ట్రాంగ్ బేసు ఉంది. అట్లాగే గుజరాత్ ఎందుకు ఉంటుందంటే స్ట్రాంగ్ బేస్ ఉంది. కాబట్టి అటువంటి స్ట్రాంగ్ బేస్ ఇంకా మనకు తయారు కాలేదు. ఇది ఈ 12 ఏళ్ళలో జరిగినటువంటి లోపం. తర్వాత విద్యారంగానికి వస్తే మన దేశవ్యాప్తంగా విద్యారంగం సక్సెస్ అయినాయి. ఏ రాష్ట్రం నుంచి అయినా పోయి చూసి రావాలనుకుంటే ఫస్ట్ ఏ రాష్ట్ర బృందం అయినా ముందు కేరళ పోతుంది, ఆ తర్వాత ఢిల్లీ పోతుంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా పరిశీలిస్తే దీర్ఘకాలికంగా 15 నుంచి 35% మధ్య బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఆ కేరళ లెఫ్ట్ ఫ్రంట్ రూల్ చేయొచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రూల్ చేయొచ్చు. ఢిల్లీలో గతంలో కేజ్రీవాల్ రూల్ చేయొచ్చు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు రూల్ చేయొచ్చు, ఎవరైనా రూల్ చేయొచ్చు. కానీ ఆ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తే ఇప్పుడు విద్యారంగంలో స్టడీ చేయడానికి ఈ 2 రాష్ట్రాలకే పోయే పరిస్థితి ఉంది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ 7% కేటాయించండి బడ్జెట్లో. కాంగ్రెస్ వచ్చినాక ఇప్పుడు 8% కేటాయించారు. పెద్ద మార్జినల్ ఇంప్రూవ్మెంటే. అసలు డైనమిక్ చేంజెస్ వస్తాయి అనుకున్నాం. కేసీఆర్ ఉద్యమంలో మాట్లాడిన మాటలు కానీ, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ మాట్లాడిన మాటలు, తెలంగాణలో ఉద్యమంలో ఇంటలెక్చువల్స్ మాట్లాడినటువంటి మాటలు ఏవి ఆచరణకు అవకాశం ఇవ్వలే.